నమస్తే ఓటగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన బుధవారం సీఎం పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను సుఖ్వీందర్ కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. ఫిబ్రవరి 27వ తేదీన మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. వారితో పాటు 3 ఇండిపెండెంట్ గా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో ఆయన గెలిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ పై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు असंतृप्तिగా ఉన్నట్లుగా తెలుస్తోంది. अच्छी हुई है आज की डेट में कांग्रेस सरकार जिसकी भी बने जैसी भी बने यहाँ जो है वो अपना बहुमत खो चुकी है। ये तो अब जैसे मरता क्या नहीं करता, तो वो वाली बात है कि लास्ट डिच एफर्ट, इनको सस्पेंड कर दो, इनको डिसमिस कर दो, इनको डिस्क्वालीफाई कितने दिन चलेगी ये सरकार, इनको डिस्क्वालीफाई कर दो। ये आज संविधानिक तरीका अपनाने में टुले हुए। రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన భాషను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని వైఫల్యంగా చూపించడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చాలన్న ఆలోచన తమకు లేదని అన్నారు కడియం శ్రీహరి. సొంత ఎమ్మెల్యేలతో రేవంత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్ కు సీఎం కుర్చీ ఇనాం కింద వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ అని విమర్శించారు. నిన్నటి వరకు మరి ఆ మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత, సంస్కారం? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 హామీలను, రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత, సంస్కారం? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 హామీలను, రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఎంపీ అరవింద్ అన్నారు. నిధులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఖరిని నిరసిస్తూ ఎంపీ ఎన్నికల తర్వాత కొడంగల్లో దీక్ష చేస్తామని చెప్పారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు అరవింద్. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిపాజిట్లు వస్తుందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. పసుపు పంటలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గతంలో కంటే లక్షల ఎకరాలు సాగు పెరిగిందని అన్నారు. గత పాలకుల విధానాల వల్లే పసుపు రైతులకు కష్టాలు వచ్చాయని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు అరవింద్. పార్టీ రైతులకు ఇచ్చిన గిఫ్ట్ ఎట్లయితే మోదీ గారు కాంగ్రెస్ పార్టీ చేసిన బ్లండర్స్ ఉన్నాయో, ఆర్టికల్ 370 అనండి, కాబట్టి ప్రజలు ఆదరణ కోల్పోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం పోతా ఉంది. ఇవాళ హిమాచల్ ఎమ్మెల్యేలే కాదు, ఈ మధ్య మీరు చూసినారు అశోక్ చవాన్ గారు కాదు, అన్ని గ్యారంటీలు మోసాలే, కర్ణాటకలో పచ్చి మోసాలే. 500 రూపాయలు సిలిండర్ అన్నారు, మళ్ళీ చిన్న సిలిండర్ ఇస్తున్నాడు. గాలికి వాగ్దానాలు చేసిండ్రు, దాన్ని నిలబెట్టుకోలేక
ఇప్పుడు కింద మీద అవుతున్నాము. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. అలా 2,500 మహాలక్ష్మి పథకము ఏందో పేర్లు తెలియవు, మళ్ళీ 4,000 పెన్షన్ లేదు, మళ్ళీ కరెంటే వేస్తలేదు చక్కగా, రైతు రుణమాఫీ లేదు, ఇంకేమున్నాయి, ఇల్లు ఎప్పుడు కట్టాలి, ఇల్లు కట్టారు, ఇల్లు గివిటికే దిక్కులేదు, ఇళ్ళకి పైసలు ఎక్కడి. కనీసం నరేంద్ర మోడీ గారి 4 కోట్ల ఇల్లు కట్టిండు దేశం మొత్తం. నా 5 కోట్లు ఇల్లు టార్గెట్ పెట్టుకొని ఆవాస్ యోజన మొదలైంది ఒక 7 సంవత్సరాల క్రితం, 7-8 సంవత్సరాల క్రితం పెట్టాలని. కాబట్టి ఇదే స్పైసీస్ బోర్డు తోటి మా ప్రభుత్వం మేము పనిచేయించినాం గత 4 ఏళ్ల నుంచి. ఇవాళ పసుపు బోర్డు సంపాదించినాము. 66 చక్కెర ఫ్యాక్టరీలు, నారాయణ లిస్ట్ ఉంటాయి, 66 చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క తెలిపించినాం భారతీయ జనతా పార్టీ. లిస్ట్ ఇస్తా మీకు. దేనికైనా ఒక ప్రణాళిక ఉండాలి, పనితనం ఉండాలి. ఊరికే పొద్దులేస్తే రాజకీయాలు. ఏం చేసిండ్రు వీళ్ళు? జనవరిలో వేసిండ్రు, ఫిబ్రవరి అయిపోయింది, కమిటీ డిసెంబర్లో గెలిచిండ్రు, జనవరిలో కమిటీ వేసిండ్రు, ఫిబ్రవరి ఆఖరి అయిపోయింది. ఏం చేసిరని నిన్న పేపర్ చూస్తే కృత నిశ్చయంతో ఉన్నదంట కాంగ్రెస్ పార్టీ. కృత నిశ్చయంతో దేనికి? పసుపు మన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తుందట. ఎన్ని సంవత్సరాలు కృత నిశ్చయంతో ఉంటారు? ఎన్ని దశాబ్దాలు ఉంటారు కృత నిశ్చయంతో? కాబట్టి అన్ని మోసాలేనండి. 6 గ్యారంటీలు మోసాలే, కర్ణాటకల పచ్చి మోసాలే. దానికి ఓలకు గల్లబట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిన మనుషులకి గల్లబట్టాలి. అది ఎట్లా భర్తీ చేస్తారు? మేము చేసిన పనికి. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించవలసిన ఉంటుందని, అయితే కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ యాత్రను అడ్డుకుంటారనే భయంతో పోలీసు భద్రత పెంచే ఇతరితర శాంతి భద్రత పరిరక్షణలో ఇబ్బందులు కలుగుతాయని, కాబట్టి బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ఫిబ్రవరి 28వ తేదీన బుధవారం ఆయన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి వీడియోను విడుదల చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా నియోజకవర్గాల్లో రాష్ట్రంలో బీజేపీ ఆడుతున్న డ్రామాల విషయంలో పార్టీలు, కార్యకర్తలు, నాయకులు కోరేది ఏంటంటే 5 ఏళ్లు ఎంపీగా ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఒక్కసారి కూడా నియోజకవర్గంలో కనిపించని బండి సంజయ్ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే స్థితి చేస్తున్నారని అన్నారు. నేను చేసిన వ్యాఖ్యలు పరిణామంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఆ యాత్రను అడ్డుకుంటామన్న భయంతో దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాదని చెప్తే కూడా మళ్ళీ హుస్నాబాద్ చౌరస్తాలో నా తల్లి ఆత్మక్షోభిస్తాను మాట్లాడతావా? నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. తల్లి మీద ఇటువంటి మాట మాట్లాడిన పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు? ఇలా నా తల్లి కాదా? ఇలా ఈ విధంగా మాసాలు మోసి కంటే నా తల్లిని అవమానపరుస్తావా? నా బతికున్న తల్లిని నువ్వు ఇలా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇది ఏం రాజకీయాలకు తల్లిని తీసుకొస్తారా? వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ రాజకీయాల్లో? నేను అడిగిన హుస్నాబాద్ నియోజకవర్గం ఏ అభివృద్ధి చేసినావు తెలంగాణ బిడ్డగా, ఈ తెలంగాణకి ఏం జరిగింది, 5 సంవత్సరాలు ఎంపీకి ఏం చేసినావు అని అడిగితే నా తల్లి గురించి మాట్లాడతాను. నేను ఇవాళ చెప్తున్నా, మళ్ళా రాముని జన్మ గురించి మాట్లాడుంటే నేను సజీవ దహనానికి సిద్ధం. రాముని ఆరాధిస్తున్న వ్యక్తి చెప్పి రాముని రాజకీయాలకు తెస్తావు, రాముని అనవసరంగా వాడుకుంటారు. నేను అక్షంతల గురించి మాట్లాడితే పత్రికలు రాయకపోతుండేనా? నా మీద మీరు పత్రిక అనవసరమైన మాటలు మాట్లాడతారు. ఇంత చౌకబారు, ఇంత చిల్లర. నేను ఇవాళ వెజిటేరియన్, భక్తుని, హిందువును. రా, పొద్దున్న లేస్తే మాంసం లేని బతుకో, మందు లేని బతుకో. నేను మందు దాగా నాన్ వెజిటేరియన్ తినా. దిస్ ఇస్ పొన్నం ప్రభాకర్. తల్లి అంటే ఇవాళ కూడా నా తల్లి నన్ను రోజు ఆశీర్వదించి ఎక్కడున్నా రోజుకు 4 సార్లు మాట్లాడుతుంది, బిడ్డ తిన్నావా అని. దట్ ఈస్ తల్లి. నువ్వే నా తల్లిని అవమానపడతావా? నా తల్లిని అవమానపడతావు బిడ్డ? చెప్తా ఇలా నన్ను అడుగుతున్నావు. నేను ఎంపీ ఓడిపోతే, ఎంపీ గెలిస్తే నువ్వు మంత్రి రాజీనామా చేస్తావు. నీకు సిగ్గుందా? ఎమ్మెల్యే 3-4 సార్లు ఓడిపోయాను, మళ్ళీ ఎంపీ రాజీనామా చేసినావా? ముందు నువ్వు ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఓడిపోయావు కదా, ఎంపీకి రాజీనామా చేసినావా? నువ్వు ఒక్కసారి ఎంపీ గెలిచావు పీకుడు. శైవ క్షేత్రంలో
మహాశివరాత్రి జాతర నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడలో జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరను విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. 3 షిఫ్ట్ కార్మికులను నియమించుకుని ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాల ప్రాంతాలు నిరంతరంగా శుభ్రం చేయాలని అన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, దేవస్థానం క్యూ లైన్లు, పరిసర ప్రాంతాలు రెస్క్యూ బృందాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఈసారి భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో అవసరమైన మేర తాత్కాలిక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అన్నారు. బందోబస్తు సిబ్బందికి అవసరమైన వసతి ఏర్పాటు చేయాలని తెలిపారు. డిఎస్పీ నాగేంద్రచారి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కాన్వాయ్పై గుర్తు తెలియని దుండగులు కోడుగులతో దాడి చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో జరిగింది. పివి నరసింహారావు స్వగ్రామంలో పివి విగ్రహానికి పూలమాల వేసి వెళ్తుండగా కాన్వాయ్పై కోడిగుడ్లు పడటంతో స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పివి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానిగా పనిచేసిన ఏకైక నాయకుడు పివి నరసింహారావు అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ టీవీగా పివి బహుభాష కవిగా, రచయితగా, జర్నలిస్టుగా పనిచేశారని తెలిపారు. భారత రత్న ప్రకటించిన ఘనత మోడీ ప్రభుత్వానిదే అన్నారు. దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ. దుర్మార్గ ఆలోచనకు పెట్టిండే పేరు కాంగ్రెస్ పార్టీ. ఇలా పివి నరసింహారావు గారే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ వారి వల్లనే ఇప్పుడు తెలుగువారు నరేంద్ర మోడీ గారిని మర్చిపోరు. వారు అయితే ఆలోచనతో భారతరత్న ప్రకటించారో తప్పకుండా పివి నరసింహారావు స్ఫూర్తిగా తీసుకుని మేమందరం ముందుకు సాగుతూ ఉంటాం. పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇంతవరకు ఇప్పటికీ మిగిలి ఉందంటే అది పివి నరసింహారావు గారు యొక్క చెలువు వారి వల్లనే. పివి నరసింహారావు యొక్క ఆలోచనతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు శక్తివంతంగా తయారైంది. అటువంటి గొప్ప వ్యక్తి మరణించిన తర్వాత కనీసం అంత్యక్రియలను కూడా జరుపుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగడుగున అవమానపరిచిందో తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు. వారి కుటుంబానికి, వాళ్ళ కుటుంబ క్షోభకు గురే వాళ్ళ కుటుంబం కూడా, అరే మా కుటుంబ సభ్యుని ఇంత పెద్ద వ్యక్తిని, ఇంత మహనీయుని వాళ్ళ అంత్యక్రియలు జరగకుండా అడుగడుగునా అవమానిస్తున్నారని చెప్పని వాళ్ళ పార్టీ నాయకుడు
ఈ దేశానికి ప్రధానిగా వివరించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి. ఆయనను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవమానించిందో ఇప్పటికీ సమాధానం లేదు. ఒక వ్యక్తి విషయంలో ఆ విధంగా వివరించినప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి. ఇప్పటికీ కారణం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వము పివి నరసింహారావు గారిని భారతరత్న నుంచి గౌరవిస్తే అక్కడక్కడ ఒక్కరు ఇద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో స్పందించలే, అనుకున్న స్థాయిలో హర్షాన్ని వ్యక్తం చేయలే, సంతోషాన్ని వ్యక్తం చేయలే. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గ ఆలోచనకు పెట్టిండే పేరు కాంగ్రెస్ పార్టీ. ఇలా పివి నరసింహారావు గారే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలించని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ గారు పుట్టిన స్థలాన్ని, వారు చదువుకున్న స్థలాన్ని, స్వర్గస్థులైన స్థలాన్ని, దీక్ష చేసిన స్థలాన్ని స్ఫూర్తి కేంద్రాలుగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్ఫూర్తి కేంద్రాలుగా రాబోయేతలకు అందించే ప్రయత్నం చేసినాం. మేము ఇలా పార్లమెంటు సాక్షిగా నేను ప్రధానమంత్రి పదవి చేపట్టా అంటే కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే సీఎం రేవంత్ రెడ్డి భాష ఉందని అన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు అని, ఇందిరమ్మ రాజ్యం అంటూ మహిళలను అగౌరవపరిచే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్ని హామీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా అని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 3 హామీలు ఉన్నాయి. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు ఏమైందని ప్రశ్నించారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 40 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుందని, మొత్తం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని అన్నారు. గ్యాస్ కనెక్షన్ కేవలం మహిళల పేరు మీద ఉంటేనే సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు పురుషుల పేరు మీద ఉన్న సబ్సిడీ వర్తింపజేయాలని అన్నారు. చాలా ఆర్భాటంగా మహిళల పేరు మీద ఒక స్కీమ్ ని, మహాలక్ష్మి స్కీమ్ లో భాగమైన ఒక 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ని, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ను లాంచ్ చేసి కార్యక్రమం నిర్వహించింది. కానీ అందులోనే మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి మాటల్ని ఎవరిని ఉద్దేశించి అన్నా, ఇంతమంది మహిళల సభ, మహిళలకు ఉద్దేశించిన సభలో దేశం గాని ప్రపంచం, రాష్ట్రం మహిళల్ని మరి స్వయంగా అమ్మవారితో పోలుస్తూ మనం గౌరవించుకుంటాం. అలాంటి మహిళల్ని చిన్న చూపుతో మరి తక్కువ చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి నిన్నటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. ఇలాంటి మాటలు, ఇది సభ్య సమాజం తలవంచుకునేటువంటి మాటలు. ఇంతమంది మహిళల్ని పెట్టుకొని, ఎవరైనా ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళే, ఒక తల్లి, భార్య, కూతురు, ఇంతమంది సభ్య సమాజం పక్కనే ఇంతమంది మహిళా మంత్రులు, మహిళా అధికారులు, ఇంతమంది లబ్ధిదారులను పెట్టుకొని మహిళల గురించి చులకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి గారి నీతి ఏందో, సంస్కారం ఏందో దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి వారి సంస్కారం ఎట్లున్నా ఇంకోసారి మహిళల పట్ల ఇట్లాంటి మాటలు మాట్లాడకపోవటం మంచిదని, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ మాటలు ఏ విధంగా మిగతా ప్రజల మీద ప్రభావం చూపిస్తాయో ఒకసారి ఆలోచించుకోమని, మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఈ జనాభాలో 4 కోట్ల మందిలో సగభాగం ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొనండి, ఆ పరమశివుడు అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ హైగ్రీవచారి గ్రౌండ్స్లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కరపత్రాన్ని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శేషు అయ్యగారు చేతుల మీదుగా విడుదల చేశారు. కరపత్ర ఆవిష్కరణలో పాల్గొన్న ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, విహెచ్పి జిల్లా అధ్యక్షులు జయపాల్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు శ్రీ శేషయ్య గారు మాట్లాడుతూ,
సనాతన ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడానికే మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ఓరుగల్లు కేంద్రంగా నిర్వహిస్తున్న ఇండస్ ఫౌండేషన్కు ప్రత్యేక శుభ ఆశీస్సులని అన్నారు. ఆ పరమశివుడి అనుగ్రహం ఓరుగల్లు ప్రజలందరి మీద ఉంటుందని ఈ మహాశివరాత్రి జాగరణ ఇండస్ ఫౌండేషన్ వేదిక దగ్గరే నిర్వహించుకోవడం కోసం ప్రజలంతా సిద్ధమయ్యారని అన్నారు. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు శివతత్వానికి ఆధ్యాత్మికతకు పెట్టింది పేరని, మన ఓరుగల్లు విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడమే ఇండస్ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగానే శివతత్వానికి నిలయమైన మన ఓరుగల్లులో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఆ పరమశివుడు అనుగ్రహం అమ్మవారి ఆశీస్సులు తోడై విజయవంతం అవుతుందని అన్నారు. ప్రతి ఏటా ఓరుగల్లు ఔన్నత్యానికి ప్రపంచాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఓరుగల్లు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట వ్యక్తులకు కాకతీయ పురస్కారం ఇచ్చి ప్రోత్సహిస్తూ గౌరవించుకోవడం జరుగుతుందని అన్నారు. శంకరుని వంటి దైవం లేదు, వంకాయ లాంటి కూర లేదు అంటే మిగతా కూరల్ని పనికిమాలేవి, మిగతా దేవుళ్ళందరూ పనికిమాల వాడు అని కాదులందరికీ, సభలో ఆశీనులైన వారందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో ముఖ్యమైన పండుగలు ఏవి అంటే మనకు ప్రధానంగా అంటే మిగతా కాదుగా నైమిందా న్యాయం, నైమిందా నిందితం ప్రవృత్త నిందిత వితరస్తు. శంకరుని వంటి దైవం లేదు, వంకాయ లాంటి కూర లేదు అంటే మిగతా కూరల్ని పనికిమాలేవి. నవరాత్రి, శివరాత్రి ఈ 4. రామో విగ్రహవాన్ ధర్మ. మనకు రాముడు ధర్మస్వరూపంగా మనకు శాస్త్రములు రామాయణం చెప్పారు. కృష్ణుణ్ణి భగవంతుడుగా, శంకరుణ్ణి జగదంబరు మహాశక్తిగా, దానితో పాటు జాగరణ కూడా చెప్పబడ్డది. కృష్ణ జన్మాష్టమి రాత్రంతా జాగరణ చేయాలి, దుర్గాష్టమి జాగరణ చేయాలి, మహాశివరాత్రి జాగరణ చేయాలి, శ్రీరామ నవమి నాడు కూడా జాగరణ. ఈ 4 పూజ, భజన, జాగరణ ఇవన్నీ ఈ 4టికి ప్రధాన శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఈ ఒక వ్యవస్థను రూపొందించి ఈ మహాశివరాత్రి పేరు చెప్పి అందరూ జాగరణ పేరు చెప్పి సినిమాలలో వాడడం, అటు ఇటు తిరగడం కంటే ఒక మంచి ప్రాంగణంలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు. ఎందుకంటే ఇది ధర్మ జాగరణ చేయాలి ప్రజలు. ధర్మో విశ్వస్య జగత్. రాజధానిలో ఒక ఆధ్యాత్మిక రాజధాని మాత్రమే కాదు, ఈ ఓరుగల్లు ప్రాంతంలో అనంతమైనటువంటి ఒక శక్తి దాగి ఉంది. కాశీ, రామేశ్వరం ఈ 2 గొప్ప పుణ్య భైరవగుట్టలో అనేక ప్రాంతాల్లో ఇక్కడ తపస్సు చేసిందని చెప్పి మనకు చరిత్ర చెప్తా ఉన్నది. దాని కారణంగానే కాకతీయులు కూడా ఓరుగల్లు ప్రాంతాన్ని తమ రాజధానిగా చేసుకుని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. అనేక దేవాలయాలు వెలిసినాయి. ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇది పేరు ఉంది. అటువంటి ఈ ఓరుగల్లు యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా, కాకతీయుల కళా వైభవాన్ని చాటే విధంగా, ఒక భక్తి భావనను ఓరుగల్లు ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొల్పే విధంగా శివరాత్రి జాగరణ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక 4 ఏళ్ల క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అద్భుతమైనటువంటి ఒక స్పందన లభించింది. ఓరుగల్లులో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దగా ఎవరు రారు అన్నటువంటి వారే ఈరోజు ఓరుగల్లులో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా అద్భుతమైనటువంటి స్పందన చూస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి.
ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ 33 జిల్లాల్లో మొత్తం 1521 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ రోజు నుంచి సెకండ్ ఇయర్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్షకు హాజరయ్యారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు గురువారం నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ చదివే మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షకి రాయడానికి అప్లై చేసుకున్నారు. అందులో 4,78,718 మంది ఫస్ట్ ఇయర్, 5,02,260 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.